అందరికీ నమస్తే. గత 2-3 రోజుల నుంచి కొన్ని పేపర్లలో మ్యాక్సిమం అన్ని పేపర్లలో లేకపోతే కాంగ్రెస్ అనుకూల మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ఏందంటే హైదరాబాద్ చుట్టూ రియల్ ఎస్టేట్ బూమ్ వచ్చేసింది. ఎంత బూమ్ వచ్చేసిందంటే గతంలో లేనంత బూమ్, గతంలో ఎప్పుడు లేనంత బూమ్ రియల్ ఎస్టేట్ బూమ్ వచ్చింది. ఫ్లాట్స్ ఇరగమరగ కొంటున్నారు, ఇండ్లు కొంటున్నారు, జనం మీద మీద పడి కొంటున్నారు. అసలు మామూలు లేదు, చాలా బీభత్సంగా ఉంది అనే వార్తను రాపిచ్చారు. అది కూడా ఏదో ఒక వెబ్సైట్ నైట్ ఫ్రాంక్ అనే ఒక వెబ్సైట్ పేరు చెప్తున్నారు. ఆ వెబ్సైట్ వాళ్ళు సర్వే చేసిరంట. ఆ సర్వేలో తేలింది అనేది దాని అర్థం. వాళ్ళు ఆ సర్వేలో సర్వే చేసి రాసినరా లేకపోతే సర్వే కోసం వీళ్ళేమన్నా సాయం చేస్తే రాసినరా తెలియదు. కానీ ఆ సర్వే నైట్ ఫ్రాంక్ అంటే మనం రాత్రి కూడా చేసిన, నైట్ అంటే రాత్రే కదా, రాత్రిపూట ఏమన్నా సర్వే చేసినరా, అక్కడక్కడ మన బ్యాచ్లు రాత్రిపూట ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర ఏమైనా చేసినరా అనేది కూడా తెలియదు. నిజానికి రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎట్లా ఉందనేది మనకందరికీ తెలుసు. ప్రభుత్వం ఏదైనా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే తప్ప రియల్ ఎస్టేటు పెరిగే అవకాశం లేదు. ఇప్పుడు మనకు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు నుంచి రియల్ ఎస్టేట్ దారుణమైన సిచ్యువేషన్లో పడిపోయింది. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు నాశనం అయినరు. రియల్ ఎస్టేట్ నమ్ముకొని అసలు ఏజెంట్ల దగ్గర నుంచి రకరకాల ఉద్యోగాలు చేసేవాళ్ళు, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు, మేనేజర్స్ కావచ్చు, కొందరు ఏజెన్సీస్ పెడతారు. ఏజెన్సీ పెట్టుకొని మొత్తం మార్కెటింగ్ ఒక పలానా ఒక సంస్థ ఒక వెంచర్ చేస్తుందంటే వాళ్ళు అమ్మరు. ఈ ఏజెన్సీ వాళ్ళు ఒక 100 మంది దింపుతారు రంగంలోకి. వాళ్ళతో ఒప్పందం చేసుకొని గజానికింత లేకపోతే ప్లాట్‌కింత ఇట్లా చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కాంట్రాక్ట్ తీసుకొని అమ్ముతూ ఉంటారు. వాళ్ళందరూ పని లేక ఇప్పుడు ప్రస్తుతం ఎప్పుడు బాగుపడుతుందా రియల్ ఎస్టేట్, ఎప్పుడు మాకు పని దొరుకుతుందా, ఎప్పుడు మేము ముందుకోతామా, మళ్ళీ ఎప్పటిలాగా మేము బతుకుతామా అనే స్టేజ్‌కి వాళ్ళందరూ వచ్చిర్రు. ఇది వాస్తవ పరిస్థితి. కానీ ఈ పేపర్లలోనూ సోషల్ మీడియాలోనూ రకరకాల వేదికల మీద కాంగ్రెస్ లీడర్లు ప్రచారం చేసుకున్నంత మాత్రాన రియల్ ఎస్టేట్ బూమ్ రాదు. రియల్ ఎస్టేట్ బూమ్ రావాలంటే ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి. ఒకసారి మనం కొంతమంది రిజిస్ట్రేషన్‌తో మాట్లాడే ప్రయత్నం చేసినాం, రిజిస్ట్రార్స్. ఎందుకంటే ఎవరు ఇల్లు కొన్నా ఎవరు ఇల్లు అమ్మినా ఫైనల్‌గా రిజిస్టర్ దగ్గర పోయి రిజిస్టర్ చేసుకోవాల్సిందే. పొలాలైతే ఎంఆర్ఓ దగ్గర పోయి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అటు ఎంఆర్ఓలతో మాట్లాడినా ఇటు సబ్ రిజిస్ట్రార్లతో మాట్లాడినా గతంలో అంటే ఒక అసెంబ్లీ ఎలక్షన్స్‌కి ముందు, గతంలో అంటే ఎప్పుడో ఒక 10 ఏళ్ల క్రితం కాదు, అసెంబ్లీ ఎలక్షన్స్‌కి ముందు కనీసం తక్కువలో తక్కువ 30-40 డాక్యుమెంట్లు చేసేవాళ్ళం ఎవ్రీ డే. 100 డాక్యుమెంట్లు కూడా చేసిన దినాలు ఉన్నాయి. రాత్రి 9 గంటల వరకు రిజిస్ట్రేషన్ ఆఫీసులు జనాలతో కిటకిటలాడిన రోజులు చూసినాం. ఇప్పుడు కిటకిటలాడడం కాదు, జనం లేక వెలవెలబోతున్నాయి మా ఆఫీసులు. అసలు రోజుకు 3-4 మ్యాక్సిమం ఒక 5-6 డాక్యుమెంట్లు వస్తే అదే ఎక్కువ. సాయంత్రం 6-7 గంటలకు దుకాణం మూసుకొని పోతున్నాం, ఏం పని లేదు, అసలు రియల్ ఎస్టేట్ ఏం బాగలేదు, అందుకే ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది అని వాళ్ళు చెప్తున్నారు. ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసుల దగ్గర ఈ డాక్యుమెంట్ రైటర్స్ ఉంటారు. డాక్యుమెంట్ రైటర్స్ ఒక్కొక్క డాక్యుమెంట్ రైటరు 2-3 పిల్లలను పెట్టుకొని పని చేపించుకునే వాళ్ళు. వాళ్ళు రోజు ఒక్కొక్క డాక్యుమెంట్ రైటర్కు 10 డాక్యుమెంట్లు వచ్చేది, కనీసం 7 డాక్యుమెంట్లు వచ్చేదంట. ఇప్పుడు మొత్తం కలిసి రోజంతా కలిస్తే ఒక డాక్యుమెంట్ వస్తే ఎక్కువ. ఒక 10 షాపులు ఉంటే 10 షాపులకు 10 డాక్యుమెంట్ రైటర్లకు ఒక్కొక్క డాక్యుమెంట్ దొరికితే 10 డాక్యుమెంట్లు దొరికితే ఆ రోజుకు చాలు. అట్లాంటి పరిస్థితి రియల్ ఎస్టేట్లో ఇప్పుడు కనిపిస్తున్నది, ఇప్పుడు ఉంది. కనీసం రెండో డాక్యుమెంట్ కూడా వస్తుందన్న ఆశ లేదు వాళ్ళకి. ఇక వాళ్ళకు వచ్చిన డాక్యుమెంటే రిజిస్టర్ ఆఫీస్కి పోతుంది, రిజిస్టర్ దగ్గర పోతుంది. వాళ్ళు అట్లే ఉన్నారు పని లేక. ఇక ఈ రిజిస్టర్ ఆఫీసుల దగ్గర ఉండే చిన్న చిన్న షాపులు, టీ షాపులు, సిగరెట్ షాపులు, చిన్న జిరాక్స్ షాపులు, అట్లాంటి వాళ్ళకే పని లేకుండా పోయింది. ఇప్పుడు అట్లాంటి వాళ్ళే రిజిస్టర్ వస్తలేరు జనం, రిజిస్ట్రేషన్స్ తగ్గిపోయినాయి. ఒకప్పుడు నా జిరాక్స్ సెంటరు రోజుకు 2000 జిరాక్స్ తీసేవాడిని, ఇప్పుడు 600-700 రూపాయలు, మ్యాక్సిమం 1000 రూపాయల వరకు జిరాక్స్లు తీస్తున్నా. అది కూడా బయట నుంచి ఎక్కువ వస్తున్నాయి, ఇక్కడ దగ్గర వాళ్ళు ఎవరు వస్తలేరు, జనరల్ వస్తున్నాయి తప్ప ఈ రిజిస్ట్రేషన్ సంబంధించి వస్తలేమని వాళ్ళు చెప్తున్నారు. కొందరు అన్నారు కాంగ్రెస్ లీడర్తో మాట్లాడితే, రాష్ట్రం అంతా బాగాలేదు కానీ కల్వకుర్తి రూట్ బాగుంది రియల్ ఎస్టేట్, కల్వకుర్తి రూటు మొత్తం గవర్నమెంట్ అంతా కాన్సన్ట్రేషన్ అక్కనే చేసింది, కల్వకుర్తి రూట్లో బాగుంది రియల్ ఎస్టేట్ అన్నారు. వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు మొత్తుకుంటున్నారు. అసలు ఎవరు చేస్తారు ఈ ప్రచారము? కల్వకుర్తి రూట్లో కూడా ఇంకా దారుణంగా పడిపోయింది, నెలకు ఒక్క ప్లాట్ కూడా అమ్ముతలేమని మధ్యలో ఏజెంట్లు మాట్లాడుతున్నారు. నెలకు ఒక్క ప్లాట్ కూడా అమ్ముడు పోతలేదు, చూస్తున్నారు, పోతున్నారు, వస్తున్నారు. ఇండ్ల మధ్యల హైదరాబాద్ చుట్టూ లేకపోతే అక్కడ ఇక్కడ ఇండ్ల మధ్యలో ఖాళీగా ఉన్న ప్లాట్ కూడా అమ్మడానికి పెడితే ఎవడు వస్తలేరు, కొనేవాళ్ళు లేరు. ఎందుకు లేరు అని అంటే ఇండ్ల మధ్యలో కూడా నమ్మకం లేదు. దీనికి ఎవరిస్తారు గ్యారంటీ, మీరు ఇస్తారా అని అడుగుతున్నారంట. మీ ఆధార్ కార్డు ఇవ్వండి, మీ పర్మనెంట్ హౌస్ అడ్రస్ ఇవ్వండి, లేకపోతే ఇంకేదైనా ఇవ్వండి గ్యారంటీ కోసం.
హైడ్రా గ్యారెంటీ ఇవ్వదు, జిహెచ్ఎంసీ వాళ్ళు గ్యారెంటీ ఇవ్వరు, మున్సిపాలిటీ వాళ్ళు గ్యారెంటీ ఇవ్వరు, ఆ మధ్యలో ఏజెంట్ గ్యారెంటీ ఇస్తారా 1% కమిషన్ తీసుకున్నందుకు? అట్లాంటి పరిస్థితులు, అంత భయంకరమైన సిచ్యువేషన్ ప్రస్తుతం తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యవస్థ ఉంది. ఇంకా కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది అన్నారు వరంగల్లో ఎయిర్పోర్ట్ ప్రకటించగానే హాట్ కేకులకు అమ్ముడుపోతున్నాయని. నిజమేనేమి వరంగల్లో మాకున్న సర్కిల్లో మాట్లాడినా, అదంతా అబద్ధం. ఈ అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తే మంచిదే. ఈ అబద్ధం నిజం చేసి నిజంగానే మార్కెట్ ఓ రేంజ్లో పుంజుకొని నిజంగానే ఏజెంట్లు బతికి, ఉద్యోగులు బతికి, ఆ సరౌండింగ్ ఇండైరెక్ట్గా రియల్ ఎస్టేట్ ఆధారపడి బతికే లక్షల మందికి బతుకుదేరు వస్తే అంతకన్నా ముఖ్యమే, అంతకన్నా ఇంపార్టెంట్ ఏం లేదు. నిజమే అది. గతంలో వచ్చినట్టు వస్తే చాలామందికి ఉపాధి దొరుకుతుంది. చెప్పిన కదా, ఒక బిల్డింగ్ ఆగితే, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆగిపోతే దాని ఎఫెక్ట్ 200 మంది మీద ఉంటుంది, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. మొత్తం ప్లంబర్స్ కావచ్చు, బండలేసే వాళ్ళు కావచ్చు, ఎలక్ట్రీషియన్లు కావచ్చు, పెయింటర్స్ కావచ్చు, ఇక రకరకాల వాళ్ళు, మొత్తం ఒడిశా నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, రకరకాల రాష్ట్రాలకు వెళ్ళి వచ్చిన జనం కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ బతుకుతారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కఠిన ఇండ్లు అమ్ముడు పోతలేవు. కడదామంటే ఎవరు ముందుకు వస్తారు, ధైర్యం చేస్తలేరు. ఎందుకు డబ్బులు పెట్టాలి అనవసరంగా, గిరాకీలు లేవు, మార్కెట్ లేదని. కానీ అబద్ధ ప్రచారంతోన ఎక్కడన్నా రేట్లు తక్కువ వచ్చే ఉన్న సామాన్యం కొనుక్కుందామన్నా కూడా ఇట్లా అబద్ధ ప్రచారంతోన అవి బాగుందంట, మార్కెట్ పేపర్లో వచ్చిందని చెప్పేసి ఆయన మార్కెట్ పెంచుతాడు. మొన్నటిదాకా 50 లక్షలకో 60 లక్షలకో ఎంతకో అంతకు అమ్ముదాం అనుకున్న ఆయన ఇవాళ 80 లక్షలు చెప్తాడు ఇట్లాంటి వార్తల ద్వారా. దాని ద్వారా కొనేతోరు కూడా కొనరు. సామాన్య జనానికి నష్టమే, దీని మీద ఆధారపడి బతుకుతున్న సామాన్యులకు నష్టమే. ఉత్తగా ఈ నైట్ ఫ్రాంకో మార్నింగ్ ఫ్రాంకో, ఏదో ఫ్రాంక్ అంటే అది ఫ్రాంక్ లాగా లేదు, మనల్ని ఫ్రాంక్ చేస్తున్నట్టుంది. తెలంగాణ జనం చెవులో పువ్వులు పెట్టడానికి చేస్తున్న ప్రయత్నంలాగా ఉంది. ఒకవేళ రియల్ ఎస్టేటే కనుక పుంజుకుంటే, గతంలో కన్నా బాగా పుంజుకుంటే గవర్నమెంట్ ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయింది. 1100-1200 కోట్ల రూపాయలు వచ్చే ఇన్కమ్ 600 కోట్లకు 700 కోట్లకు పడిపోయింది. వీళ్ళు యావరేజ్గా తీస్తున్నారు, ఏప్రిల్ నుంచి తీస్తున్నారు. మీరు జూలై నుంచి తీయండి. ఏప్రిల్, మే, జూన్ పర్వాలేదు, జూలై కూడా కొంత పర్వాలేదు. ఇన్కమ్ బాగుందంటే రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి, రియల్ ఎస్టేట్ బాగుంది అని అర్థం. బాగుందంటే ఓ మోస్తారు ఉందని అర్థం. అంత బాగాలేదు లాస్ట్ 1 ఇయర్ నుంచి. తర్వాత జూలై నుంచి స్టార్ట్ చేసిండ్రు హైడ్రా. ఈ హైడ్రా అని వచ్చిన తర్వాత ఈ పడిపోయినాయి రిజిస్ట్రేషన్స్ మొత్తం కూడా. అప్పటిదాకా ఉన్న రిజిస్ట్రేషన్స్ కూడా పడిపోయినాయి, అప్పటిదాకా ఉన్న రియల్ ఎస్టేట్ కూడా పడిపోయింది మొత్తం. వీళ్ళు ఏమంటారు అంటే హైడ్రా ఎఫెక్ట్ ఏమీ లేదు అంటే, మీరు కూలగొడదామన్నా జనం వచ్చి మా ఇల్లు కూలగొట్టండి మేము కొనుక్కుంటామని చెప్తున్నారా? హైడ్రా వల్ల ఏది చెరువో, ఏది రోడో, ఏది కాలనీయో, ఏది భూమో, ఏది ఎవరి భూమో తెలియని సిచ్యువేషన్. పోనీ ఇప్పుడు తేల్చిర్రా అంటే ఏమీ తెలుసలే. హైడ్రా వల్ల ఏమి తెలుసలే. వీళ్ళు ఇప్పుడు చేతులు ఎత్తేసారు, మాకేం సంబంధం లేదు, మేము కూల్చామంటున్నారు. దానికి హైడ్రా ఎందుకు? జీహెచ్ఎంసీలు లేకపోతే మున్సిపాలిటీలు ఏమన్నా కట్టుకోపోయి చెరువులో ఏం చెప్తారు? ఏమన్నా వాళ్ళు కూడా కూలుస్తారు. దానికి హైడ్రా, దానికి ఒక రంగనాథు, ఆయనకు ఒక కథ కార్ఖానా, 100 మంది ఆఫీసర్లు అవసరం లేదు, హైడ్రానే అవసరం లేదు అట్లాంటప్పుడు. అయితే రియల్ ఎస్టేట్ విషయంలో ప్రభుత్వం ఏదైనా విధానపరమైన నిర్ణయం తీసుకొని రియల్ ఎస్టేట్ పెంపొందించే ప్రయత్నం చేయాలి తప్ప, ఈ ఫ్రాంక్ వీడియోలు పెట్టి ఫ్రాంక్ వార్తలు వేసి జనాలను ఫ్రాంక్ చేసే ప్రయత్నం మాత్రం చేయొద్దు. రియల్ ఎస్టేట్ పరిస్థితి బాగాలేదు, ఎవ్వరు బతుకుతలేరు దాని మీద ఆధారపడి. దాన్ని బతుకుదేరు పెట్లా, దాన్ని ఎట్లా బతకాలి అనే విషయం పైన ప్రభుత్వం దృష్టి పెట్టాలి తప్ప, ఈ డూప్లికేట్ వార్తలతోన, ఈ బేస్లెస్ వార్తలతోన గ్రౌండ్లో లేనిది. రియల్ ఎస్టేట్ బాగుంటే గ్రౌండ్లోనే ముందు తెలుస్తుంది కదా. ఒక ఏజెంట్ బతుకుతే తెలియదా? మనకు తెలియదా? మన చుట్టుపక్కలనే మన ఫ్రెండ్సే చాలామంది ఏజెంట్ ఉంటారు, మన దోస్తులే చాలామంది వెంచర్లు చేస్తుంటారు. అందరికీ ప్రతి ఒక్కరు సర్కిల్ ఉంటారు, రియల్ ఎస్టేట్ సర్కిల్ లేని వాళ్ళు ఎవరు లేరు. ఉత్తగా ఉన్న వాళ్ళంతా రియల్ ఎస్టేట్ చేస్తుంటారు మన తెలంగాణలో. అట్లాంటి వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడు బాగుపడతామా అని. వీళ్ళేమో అయిపోయింది రియల్ ఎస్టేట్ చాలా బాగుంది, అసలు 2023 కన్నా 2024 బాగుందని వీళ్ళు పొంకనాలు కొడుతున్నారు. ఈ ఫ్రాంకులు ఏందో, ఈ పొంకనాలు ఏందో, ఈ నైట్ ఫ్రాంకులు ఏందో, అసలు ఈ ఫ్రాంకు ప్రభుత్వం ఏందో అర్థమైతే లేదు. బట్ రియల్ ఎస్టేట్ పరిస్థితి మాత్రం బాగలేదు. ఈ ఫ్రాంకింగ్లు బంద్ చేసి ఒరిజినాలిటీని జనాలకు చెప్పే ప్రయత్నం చేసి, ఒరిజినల్గా రియల్ ఎస్టేట్ ఎట్లా పెంచాలి, రియల్ ఎస్టేట్ ద్వారా 100 మంది ఎట్లా బతికేయాలనే ప్రయత్నం చేస్తే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. ఇగో పేపర్లో ఇట్లాంటి బొమ్మలు ఇప్పించారు. ఏం బొమ్మ ఇది? ఏం బొమ్మ అంటే బ్లూ కలర్ ఏమో పోయిన సంవత్సరం ఉన్నదంట, ఈ రెడ్ కలర్ ఏమో ఈ సంవత్సరం ఉన్నదంట, 2024-25లో. బెంగళూరులో బాగానే ఉంది బిజినెస్. మన దగ్గర రియల్ ఎస్టేట్ నాశనం అయిన తర్వాత పక్క రాష్ట్రాలు బాగా డెవలప్ అవుతుంది రియల్ ఎస్టేట్. హైదరాబాద్ చూడండి, 0.84 కోట్లు ఇళ్ళ సగటు, అమ్ముడైన ఇళ్ళ సగటు 89 లక్షలు అయితే ఇప్పుడంట హైదరాబాదు 1,15 లక్షలు అంట. అది సంవత్సరానికి, ఇది 6 నెలలది. దేంతో నవ్వాలి దీన్ని చూసి, ఈ పిక్చర్ చూసి. ఇట్లాంటి దానివల్ల
సామాన్య జనం కూడా ఇల్లు కొనలేని సిచ్యువేషన్. ఇంకా ఇవన్నీ బాగానే ఉన్నాయి. మన దగ్గర బిజినెస్ డల్ అయింది. మన దగ్గరకు వచ్చే బెంగుళూరు పెట్టుబడిదారులు, చెన్నై పెట్టుబడిదారులు, పూణే పెట్టుబడిదారులు, ఎన్ఆర్ఐలు చాలామంది అక్కడ డబ్బులు సంపాదించి ఈడ ఏదో చేస్తుంటారు. వాళ్ళందరూ బంద్ చేసింది దుకాణం ఈడ. రియల్ ఎస్టేట్ మాత్రం పెరిగింది. మళ్ళీ ఎవరు చేయడం వల్ల పెరిగింది? రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ రియల్ ఎస్టేట్‌తో పెరిగిందా ఇదేమన్నా? ఈ బొమ్మను చూస్తే ఏమనిపిస్తుంది? నవ్వండి. మీ ఇష్టమైన దాంతో నవ్వండి గానీ, ప్రభుత్వం ఇట్లాంటి ఫ్రాంక్ వీడియోలు, ఫ్రాంక్ మెసేజ్‌లు, ఫ్రాంక్ వార్తలతోన రియల్ ఎస్టేట్ పెంచుతామని చూస్తుంది. అది అట్లా పెంచితే పేపర్‌లలో మీ వార్తలు ఏయడానికి కాస్ట్ పెరగడము, జనాలతో మీద బర్డెన్ పెరగడము, యాడ్లు ఇవ్వడం ద్వారా పేపర్‌లకు అంత పెరగడం తప్ప ఇంకోటి పెరగదు. రియల్ ఎస్టేట్ చాలా దారుణమైన సిచ్యువేషన్‌లో ఉంది. ఆ రియల్ ఎస్టేట్‌ని పెంచనీకి ఏమైనా ప్రయత్నం చేస్తామో చేయండి. ఏదైనా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే రియల్ ఎస్టేట్ పెరిగే అవకాశం ఉంటది. లేకపోతే ఈ ఫ్రాంక్ వీడియోలతోన నిజంగా ఫ్రాంక్ చేసినట్టే ఉంటది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.